ओम आर्द्राय यक्करिणी मिष्टं मंगलां पद्मवारिणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह सत्यन्वर्तेन परिषञ्चामि अमृतमस्तु अमृतोपस्त्रमसि अनसूय महाविष्णुस्वरूपिणि अनसूया महादेव्यै नमो नमः यदा भागे मुद्गानसहित ओम शर्करा क्षीरान्नसहित मुद्गसोपसहित अतिरसफलसहित नारिकेल सकलसहित कदलीफलान् निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये अमृतपानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तराभूषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनयं समर्पयामि ताम्बूलम् ओम दाम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीः यस्यां हिरण्यं प्रभूतङ्गापो दास्योश्वानविन्देयं पुरुषाणहं महाविष्णुस्वरूपिणि अनसूया महादेव्यै नमो नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरे शुद्ध आचमनयं समर्पयामि दिव्यमङ्गलनीराजनम् महाविष्णुस्वरूपिणि अनसूया महादेव्यै नमो नमः मातृश्री अनसूया महादेवी की जय। श्री
గోదాదేవి ప్రార్థనా స్తోత్రాలు. ఆండాల్ తిరుగళే శరణం నీలాతుంగ స్తనగిరితటీ సుప్తమర్గోజ్య కృష్ణం నీలాతుంగ స్తనగిరితటీ సుప్తమర్గోజ్య కృష్ణం పారాధ్యం స్వం సువిశత శిరసిద్ధమధ్యామయంతి सोचिष्टायां सृजि निगदितं या बलाकृत्य भूतैः गोदामस्यै नमैदं भूय एवास्तु भूयः अन्नमयल् पुदुवै आण्डाळरङ्गत्तुत्पन्नु तिरुप्पावै पल्पदियम् इंगिसैयाल पाडी கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கோடியே தொலிபாவை பாடியுள்ளவல்ல பல்வளையாய் நாடனி மேய்ந்த வரைமை விதியென்ற விற்குமாக்கம் நாக வாழ்ந்த மே நல்கு மூணோ రోజు పారట రూపావే ధర్మాస மூங்கியுட கலந்தம் உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாதி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து மூக்கு பெருந்தையல் ஊடு கயலுகளா பூங்குவளை போதில் பொறிபண்டு கண்படுப்பா தேங்காதே இருந்து சீத்தமுலை பற்றி வாங்க குடமுனியை வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோరెంబావాయ్. ఈ మూడవ పాత్రలో గోపికలు తమ అంతరాంతరాలలో కృష్ణ సమాగమం కోసం ఈ వ్రతం చేస్తున్నప్పటికీ బాహ్యములకు మాత్రము వర్షము కొరకు నెలకు 3 వారాలు కురిసి దేశము పాడి పంటలతో సౌభాగ్యంతో తొలతూగాలి కొడుకు వ్రతం చేస్తున్నామని భావిస్తున్నారు. ఈ వ్రతం యొక్క ప్రభావం చేత వ్రతము చేయువారులకే కాక లోకమంతటికి క్షేమము కలుగుని కలుగుచున్నారు. నారాయణ అష్టాక్షరి మంత్రసిద్ధి పొందిన వారు ఎచ్చటనుందులో ఆ దేశముందు వ్యాధి దుర్భిక్షము చోరభయము మొదలగు బాధలు ఉండవని చెబుతారు. మన గోపికలు నారాయణ సంబంధము కలిగిన భక్తుల చేత వారు చేయు వ్రతం వల్ల దేశమంతా సుఖశాంతులతో సంపదలతో సమృద్ధిగా విరాజులుతున్నది. మన గోపికలు అమాయకులైనప్పటికీ ఆయన దివ్యత్వమును పరతత్వ యోగమును అనుభవించిన వివేకులు జ్ఞానులు అవటం చేత కృష్ణావతారానికి సమీపముగా ఉన్న భావనావతార వైభవాన్ని వేణోళ్ళ పొందుతున్నారు. మనము జీవితంలో పెరుగుతున్నాము కానీ పెరుగుట తరుగుట ఎరుగని పరమాత్మ వామనావతారంలో పూర్తిగా పెరిగిపోయాడు. ముందు మరుగుచ్చుగా తరిగి త్రివిక్రముడుగా పెరిగాడు. రాజ్యము కోల్పోయే ఇంద్రుడు కన్నీరు కాచగా స్వామి అయ్యో నన్ను ఆశ్రయించిన వానికి ఇంత బాధయ్యా అని దుఃఖంతో కుంచుకుని పరమాత్మ వామనుడయ్యాడట. బలిచక్రవర్తి దానోదకము చేతిలో పడగానే తన యాచన ఫలించిందని పొంగిపోయి త్రివిక్రముడుగా వ్యాపించిపోయాడట. ఏమి ఆశ్రిత వాత్సల్యము ఆ పరమాత్మని. యాచనావృత్తి సామాన్యులకు కూడా అగ్రముగా వస్తుంది. మరుగుజ్జుతనము అంగవికారంగా ఎంచబడుతుంది. ఇట్టి యాచకత్వము మరుగుజ్జుతనమును ఇంద్రుడికై సేకరించిన మన పరమాత్మ ఉత్తముడు కాడా అని అంటున్నారు. ఈ పాసురంలో నారాయణ మంత్ర లక్షణము సర్వవ్యాపకత్వం అనే విషయాన్ని ఈ వామనావతారాన్ని స్మృతించడం ద్వారా అన్యాపదేశంగా గోదాదేవి మనకు వివరిస్తున్నారు. సాధారణంగా మన అహంకారమును తీసేయమని భగవంతుని మనం యాచించవలసి ఉండగా పరమాత్ముడే స్వయంగా వచ్చి యాచించి బలిచక్రవర్తి అహంకారాలను తొలగించినాడు. అటువంటి వామనుడు సర్వసులభుడు కదా. తర్వాత శ్రీకృష్ణుడు కూడా అంత సులభుడే. అతడు దేవాది దేవుడైనప్పటికీ భక్తులకు శరణాగతులకు సులభుడైనాడు. భగవన్నామం చేసుకుంటూ తెల్లవారుజామున స్నానం చేస్తే తాపత్రయం చల్లారి శ్రీకృష్ణ ప్రేమామృత సాగరంలో మునిగి తేలుతాం. ఓంకారాన్ని జపిస్తూ ఆ నాదంలో తన్మయులమై పరమాత్మను శరణవేడుదాం అని అంటున్నారు. ఓం అనే అక్షరంలో అకార ఉకార మకారములు అనే 3 అక్షరములు ఉన్నాయి. ఆ అనే పరమాత్మతో, మా అనే జీవుడు, ఊ అనే సంబంధంతో శరణ చేయుగా అర్థం. ఇలాంటి భగవన్నామస్మరణ తీవ్రంగా చేస్తే మన దేహాభిమానం నశించి జీవాత్మలందరూ పరమాత్మ అనుభవంలో సుఖిస్తారు. భక్తి యోగంలో ఉన్న వారికి నామ సంకీర్తనం వల్లనే భగవంతుడిపై ప్రేమ వృద్ధి పొందుతుంది. ప్రపత్తి చేసిన వారు తాము జీవించి ఉన్నంత కాలం ఆయన నామనే ఆశ్రయించి ఉంటారు అని అంటున్నారు. మాతృశ్రీ అనసూయ మహాదేవి
కృష్ణ